హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది డిజిటల్ రామా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కలర్ గ్రేడింగ్ అసలు ఎలా చేస్తారు, ఎటువంటి సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు అనేది ఈ వీడియోలో కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే లాగ్ ఫుటేజెస్ని అయితే తీసుకున్నాం. మీరు ఏ సినిమా చూసినా, లేకపోతే ఏ షార్ట్ ఫిల్మ్ చూసినా, లేదా ఏ సీరియల్ చూసినా మెయిన్గా లాగ్లో షూట్ చేస్తుంటారు. ఇప్పుడు సోనీ కెమెరా అయితే ఎస్ లాగ్ అంటారు, కెనాన్ అయితే సి లాగ్ అంటారు, సమ్ అదర్ ఫార్మాట్స్ కూడా ఉంటాయి. బేసిక్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫార్మాట్స్లో లాగ్ ఫుటేజెస్ అయితే షూట్ చేస్తారనమాట. నేను బేసిక్గా అయితే లూమిక్స్ది ఒకటి తీసుకున్నాను, సోనీ ఆల్ఫాది ఒకటి తీసుకున్నాను. బేసిక్గా కెమెరా బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే లాగ్లో ఎందుకు షూట్ చేస్తారంటే నార్మల్గా కలర్ని సెపరేషన్ చేసి దాన్ని కలర్ గ్రేడ్ చేయడానికి చాలా ఈజీగా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ప్రాజెక్ట్ కానీ లేకపోతే ఏదైనా ఇంపోర్ట్ చేసుకునే ముందు సెట్టింగ్స్ కొన్ని ఉంటాయి. ఫస్ట్ జనరల్ ఉంటే నెక్స్ట్ కలర్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇందులో ఏంటంటే బేసిక్గా వర్కింగ్ కలర్ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. లాగ్ ఫుటేజెస్లో బై డిఫాల్ట్గా ప్రీమియర్లో అయితే ఇలా సెట్టింగ్ ఉంటుంది. ఇప్పుడు అప్డేటెడ్ వెర్షన్స్లో అయితే, ప్రీవియస్ వెర్షన్స్లో అయితే ఇది లేదు. ఈ కలర్ స్పేస్ అనేది సెట్ చేసుకోవాలి. ఇందులో చూడండి రెక్ 709 అనేది ఒకటి ఉందన్నమాట. ఈ మిగతావి కూడా హెచ్ఎల్జీది డిఫరెంట్ ఫార్మాట్స్. సో ఇందులో నేను ఆటోటోన్ మ్యాప్ మీడియా అని చెప్పేసి పెట్టుకున్నాను. ఇది కలర్ మేనేజ్మెంట్ పారామీటర్స్ సెట్టింగ్స్లో లూమెట్రీ కలర్ ప్యానర్లో ఉంటుంది. ఇది మనం సెట్ చేసుకోవచ్చు బై డిఫాల్ట్గా కూడా. వర్క్ స్పేస్ని కలర్లో పెట్టుకుంటే ఈ ఫుటేజ్కి సంబంధించిన ప్యానల్స్ పారామీటర్స్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. ఇది బేసిక్గా చాలామంది మాన్యువల్గా కూడా చేస్తారు. కాకపోతే దీంట్లో ప్రైమరీ కలర్స్, సెకండరీ కలర్స్, టెర్నరీ కలర్స్ అనేది కలర్ థియరీ ఒకటి ఉంటుంది. సో మనం ఏ ఫోటో చేసినా దాని ఫోటోకైనా సరే, వీడియోకైనా సరే ఆ కలర్ థియరీ అప్లై అవుతుంది. షాడోస్ ఉంటాయి, హైలైట్స్ ఉంటాయి, మిడ్ పాయింట్స్ ఉంటాయి, స్కిన్ టోన్స్ ఉంటాయి. ఇవన్నీ కలర్ థియరీలో వస్తాయి. సో మనం ఇందులో ఏంటంటే ఫుటేజ్ని సెలెక్ట్ చేసుకుని ఈ లూమెట్రీ కలర్ ప్యానల్ అనేది ఒకటి ఉంటుంది. కలర్లోకి వెళ్తే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది ఈ వర్క్ స్పేస్లో. ఒకవేళ కనిపించకపోయి ఉంటే ఈ విండోస్కి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ల్యూమిక్స్ కెమెరాతో తీసిన ఫుటేజ్ని అయితే కలర్ గ్రేడ్ బేసిక్ ఎలా చేసుకోవాలని ఈ వీడియోలో చూద్దాం మరి. సో ఇక్కడ ఎడిట్ అని ఉంది, నెక్స్ట్ ఏమో సెట్టింగ్స్ అని ఉంది, చూసారా ఇక్కడ కనిపిస్తుంది రైట్ సైడ్. సో ఇక్కడికి వెళ్తే మీరు ఇక్కడ ప్రిఫరెన్సెస్ ఉంటుంది. ఇందులో డిస్ప్లే కలర్ నేను సెట్ చేస్తున్నా, డిస్ప్లే కలర్ మేనేజ్మెంట్. అంటే ఇది మానిటర్ బట్టి కూడా చేంజెస్ ఉంటాయి. సో నేను చూడండి కలర్ చేంజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇవేమి బై డిఫాల్ట్గా వదిలేయండి. ఇందులో చూడండి ఇక్కడ ప్రాజెక్ట్లో మనం యూజ్ చేసేవి హెచ్డిఆర్ గ్రాఫిక్స్ వైట్, ఇవి కలర్ స్పేసెస్ అనమాట. ఇందులో ఒక ఆప్షన్ ఉంటుంది, ఆటో డిటెక్ట్ లాగ్ వీడియో కలర్ స్పేస్. అంటే ఈ వీడియోకి సంబంధించింది కలర్ స్పేస్ని ఆటో డిటెక్ట్ చేయమని చెప్తుంది. ఇది అప్డేటెడ్ వర్షన్స్లోనే వచ్చిందనమాట. నేను ఇది క్లిక్ చేయగానే ఇక్కడ స్కోప్స్ కూడా చేంజ్ అయింది. ఈ స్కోప్స్ గురించి కూడా మీకు చెప్తాను కలర్ మ్యాపింగ్ చేసినప్పుడు, అండ్ కలర్ గ్రేడింగ్ కూడా. దీని అడిషనల్గా ఇంకా బెటర్గా చేయాలి, ఎక్స్పోజర్, షాడోస్ ఇంక్రీజ్ చేయాలి, హ్యూ సాచురేషన్స్ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. స్కిన్ టోన్స్ కూడా పర్సన్ ఉంటే స్కిన్ టోన్స్ కూడా యూజ్ చేస్తాం. తర్వాత వచ్చే వీడియోస్లో నేను ఇంకా వాటి గురించి కూడా వివరిస్తాను అనమాట. సో సెట్టింగ్స్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. ఇన్పుట్ టోన్ మ్యాపింగ్ అనేది కొన్ని ఉంటాయి. ఇక్కడ చూడండి ఎక్స్పోజర్ అండ్ హైలైట్ సాచురేషన్ అని ఉంది. ఎడిట్లోకి వద్దాం. ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఇన్పుట్ లట్ అని బేసిక్ కలర్ కరెక్షన్ ట్యాబ్లో ఉంటుంది. ఇందులో లట్స్ మనం ఏవైతే ఇన్స్టాల్ చేస్తామో వాడతాం. బేసిక్ కలర్ కరెక్షన్లో ఏముంటుందంటే టెంపరేచర్, కలర్లో వైట్ బ్యాలెన్స్ ఉంటుంది, టెంపరేచర్, టింట్, సాచురేషన్. లైట్లోనేమో ఎక్స్పోజర్, కాంట్రాస్ట్, ఈ అక్కడ అన్ని షాడోస్, బ్లాక్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఫుటేజ్ అయినా ఉంటే దాన్ని ప్రైమరీ కలర్ కరెక్షన్ అనేది చేసిన తర్వాతనే సెకండరీ కలర్ కరెక్షన్కి వెళ్తారు. ఇక అడిషనల్గా ఏదైనా లట్స్ యూజ్ చేసి డిఫరెంట్గా యూజ్ చేయాలంటే అప్పుడు టెర్నరీ కలర్స్కి వెళ్తారనమాట. ఇక్కడ ఆటో డిటెక్ట్ అనే ఆప్షన్ ఒకటి ఉంది, చూసారా. నేను ఆటో అయిన తర్వాత
అది కొంచెం టైం తీసుకొని ఆటో కలర్ కరెక్షన్ అనేది చేసింది. ఎందుకంటే టెంపరేచర్, లైట్ ఎక్స్‌పోజర్ అని ఈక్వాలిటీ చేస్తుంటదనమాట. మనం ఎక్కువైతే ఎక్కువ చేయాలి. తక్కువ అంటే తక్కువ చేసుకోవాలి. ఇందులో మాన్యువల్‌గా మనం అడ్జస్ట్ చేద్దాం ఏదనేది. కలర్ గ్రేడింగ్‌లో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ప్లే చేసేది ఏంటంటే లూమెట్రీ స్కోప్స్. వెక్టర్ స్కోప్ వస్తుంది. ఇది వెక్టర్ స్కోప్ అంటారు. ఇది వేవ్ ఫార్మ్ అంటారు. ఇది వెక్టర్ స్కోప్ అనమాట. ఇది వేవ్ ఫార్మ్ ఆర్‌జీబీ లెవెల్‌లో ఉంటది. ఇది కూడా వేవ్ ఫార్మ్ అనమాట. దాన్ని బెరేడ్ అంటారు యాక్చువల్‌గా నార్మల్‌గా. బెరేడ్ అని మీన్స్ ఈ 3 సెపరేషన్ కలర్స్ అనమాట. అంటే ఇందులో ఏంటంటే గ్రీన్ ఎక్కువుందా? బ్లూ ఎక్కువుందా? రెడ్ ఎక్కువుందా? అని తెలుసుకోవచ్చు. ఇందులో నాకు గ్రీన్ ఎక్కువుందని ఈ వెక్టర్ స్కోప్‌లో అయితే తెలుస్తుంది చూడండి. ఎందుకంటే ఈ వెక్టర్ స్కోప్‌లో యెల్లో, రెడ్, మెజెంటా, బ్లూ, సయాన్, గ్రీన్ ఉంటది. సీఎంవైకే లైక్ కలర్ గ్రేడింగ్‌లో చాలా ఇంపార్టెంట్. సో, ఇందులో ఏం ఎక్కువైంది, ఏం తక్కువైంది ఈ స్కోప్స్ బట్టి ఇక్కడ కలర్ గ్రేడింగ్ జేస్తారు. ప్రీమియర్‌లో కాకుండా డావెన్సీ రిజాల్వ్ అనే సాఫ్ట్‌వేర్ ఉంటుంది. అది చాలా బాగా ఇంకా బాగా చేసుకోవచ్చనమాట కలర్ గ్రేడింగ్ అనేది. సో, మంచి ఫ్యూచర్ ఉంటుంది ఈ పర్టిక్యులర్ కలర్ గ్రేడింగ్ మీద. మీరు సినిమాకి పని జేసినా, యాడ్స్‌కి పని జేసినా చాలా వరకు ఇలానే ఉంటుంది. చూడండి ఇప్పుడు ఫుటేజ్‌లో ఏం చేస్తున్నామో ఇదేంటంటే ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ మైనర్ డీటెయిల్స్‌గానే ఉంటుంది. దాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. మెయిన్‌గా అయితే బేసిక్ అయితే ఇది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రియేటివ్‌లో ఏంటంటే సెకండరీ కలర్స్ ఒస్తాయి. మనం లుక్స్ ఏదైనా అప్లై చేసినా
ఈ విధంగా మనం ఈజీగా కలర్ గ్రేడింగ్ అనేది ప్రీమియర్‌లో చేసుకోవచ్చు. దీనికన్నా బెటర్‌గా డావిన్సీ రిజాల్వ్‌లో చేసుకోవచ్చు. బట్ అది డిఫరెంట్ సాఫ్ట్‌వేర్ ఇంకా డీప్‌గా ఉంటదనమాట. బేసిక్ అయితే ఇది. మీరు లట్స్ యూజ్ చేసి సినిమాటిక్ లుక్ తీసుకోవచ్చు. నేను తర్వాత వీడియోస్‌లో ఇంకా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బేసిక్ అయితే ఇది. బిగినర్స్‌కి ఇంతవరకు సరిపోతుంది. ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా అర్థమైపోతుంది. యెల్లో ఇలా టీల్, బ్లూ, సియాన్ ఇలాంటి డిఫరెంట్ కలర్స్ హాలీవుడ్‌లో మీరు ఎక్కువ చేస్తుంటారు. అవి చూసుంటే మీకు బేసిక్ ఒక ఐడియా అనేది వస్తది. ఇంతకన్నా బెటర్‌గా మీరు గూగుల్ చేస్తే నెక్స్ట్ ఫుటేజ్ కూడా ఉంది. ఇది సోనీ కెమెరాతో తీసిందనమాట. ఈ సెట్టింగ్‌కెళ్ళి సేమ్ ఇంతకుముందు మనం ఏం చేసామో అదే చేద్దాం. ఇది సోనీ కెమెరా కాబట్టి మనం ఎడిట్‌లోకెళ్ళి బేసిక్‌గా ఆటో నేను క్లిక్ చేస్తున్నా. ఈ విధంగా మీరు ఈజీగా కలర్ గ్రేడింగ్ ప్రీమియర్‌లో అయితే చేసుకోవచ్చు. సో, ఇంకేమి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్‌లో తెలపండి. నేను డావిన్సీ రిజాల్వ్ కూడా ఒకరోజు వీడియో చేస్తాను. బేసిక్‌గా అయితే ప్రీమియర్‌లో ఇది బేసిక్ యాక్చువల్లీ. ఇంకా డిఫరెంట్ వేస్ ఉంటాయి. క్రియేటివ్ వేస్ ఉంటాయి. సో, మీరు ఎక్స్‌పెరిమెంట్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుందనమాట. సో, ఇది గైస్ ఈ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు డిజిటల్ రామా.